హే షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకేష్ దాడి అఫీషియల్. ఈ రోజు మనం అయితే ఇంటర్నేషనల్ ఎక్వేరియం చూడడానికి వెళ్తున్నాం. దీని లొకేషన్ వచ్చేసరికి మనకి తమిళనాడులో అయితే ఇది లొకేట్ అయి ఉంది. వందలూరు నేషనల్ జులాజికల్ పార్క్ మాట. ఇక్కడ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్వేరియంస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఆఫ్రికన్ చిల్లిడ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇవి అయితే చాలా బాగున్నాయి చూడడానికి, బ్లూ కలర్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాంగిల్ ఫిష్ అయితే ఉంది. ఈ యాంగిల్ ఫిషెస్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తో అయితే మనకి ఫిష్ వచ్చి చాలా బాగుంది. ప్రతి ఫిష్ చూడడానికి మనకి ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ గోస్ట్ ఫిషెస్ అని అయితే ఉన్నాయి. దగ్గరికి జూమ్ చేయక దగ్గరికి పంపించి చూపించు. ఈ బ్లాక్ గోస్ట్ ఫిషెస్ అయితే చూడడానికి ఏదో షార్క్ లా ఉన్నాయి, కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ ఫిషెస్ చూసారా ఎన్ని ఎక్కువ ఉన్నాయో. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ లో ఇంకో ఫిష్ అయితే ఉంది. దీని పేరు అయితే లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా ఆసమ్ గా ఉంది. యాక్చువల్ గా మేము ఉన్న ఈ జులాజికల్ పార్క్ లో ఎవరు ఈ అక్వేరియం నాటి ఎక్స్ప్లోర్ చేయరు. నేను మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఎల్లో ల్యాబ్ అంట. ఈ ఫిషెస్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేస్తాయి. ఇవి చాలా అరుదైన చేపలు అని చెప్పారు బయట కూడా. ఇదే మెయిన్ అట్రాక్షన్ అంట ఈ ఎలక్ట్రికల్ ఫిషెస్. నెక్స్ట్ వచ్చేసరికి పేరు లేదు, ఈ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి బాగున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. కానీ ఇంక మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరిన్ ఫిష్ అని ఉంది. ఇది చూడడానికి భలేగా ఉంది. ఫిష్ బ్లూ కలర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కలిపి. లోపల అంబియన్స్ కూడా చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ ఉంది. ఇదైతే కదలట్లేదు, బ్రతికే ఉంది. దీన్ని తిన్నాక అయితే చూడండి, అక్కడ ఇంకో ఫిష్ ఉంది. ఆ ఫిష్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. దాని పేరు ఇక్కడ లేదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి క్విషింగ్ కోరమి అంట. దీని పేరు వచ్చేసరికి క్విషింగ్ కోరమి అన్నారు. మరి ఇది చాలా వేగంగా కదులుతుంది. ఒక్కసారి ఫిక్స్ అయితే చూసారా ఎంత స్పీడ్గా ఉందో, మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. జస్ట్ ఇలా దగ్గర తీసుకెళ్ళు ఫ్రెండ్స్. ఈ రాక్స్ అయితే నీటిలో తేలుతున్నాయి. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ లా ఉంది. కింద ఫిషెస్ కూడా, ఇది జ్యువెల్ చిచ్చాడు ఫిష్ అంట. చాలా ఎక్సలెంట్ గా ఉంది. లోపల అంబియన్స్ కూడా ఫిషెస్ ఇది మామూలుగా లేదు. ర్యాంప్ ఉంది. వీడియోని అయితే మిస్ అవ్వకండి. మంచి ఆక్వాటిక్ యానిమల్స్ ని, అన్ని ఫిషెస్ ని అయితే చూసాం. ఇది గ్లాస్ ఫిష్ అంట. లోపల చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇంకా నేను ఈ జులాజికల్ ఇంటర్నేషనల్ జూలో నేను ఏం చేశానంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అన్ని వీడియో తీసాను. లయన్, టైగర్, చిరుతపులి, మొత్తం అన్ని వీడియో తీసాను. వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్, అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు యాక్టివేషన్ చేసుకోండి. బెల్ ఐకాన్ పెట్టుకొని యాక్టివేట్ చేసుకుంటే వీడియోస్ని అప్లోడ్ చేయగల మీకు అయితే రీచ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి గుప్పి ఫిష్ అంట. ఈ గుప్పి ఫిష్ అయితే చాలా చిన్నగా ఉంది. ఈ సెంటర్ లో వచ్చేసరికి జపనీస్ కోయ్ అంట. లోపలైతే ఒక చిన్న మినీ ప్యాలెస్ ఉన్నట్టు అయితే ఉంది. ఇదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది మినీ ప్యాలెస్. ఈ పక్కకు వచ్చేసరికి ఇవి ఇంకా ఇక్కడైతే పేరు లేదు. దీని ఫిషెస్ పేరు కూడా ఇదేదో బాగుంది. మనకి బయట ఇక్కడ చాలా నాయిసీగా ఉన్నా సరే మనం కష్టపడి అయితే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, నేను మా ఫ్రెండ్స్. జస్ట్ మాకు సపోర్ట్ చేసి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే ఇట్లాంటివి చూపించరు, బట్ మనం డేర్ చేసి చూపిస్తున్నాం. ఈ లోపల వచ్చేసరికి లాంగ్ నోస్ గారి ఫిష్ అంట. ఇవి కొండల్లో హోల్స్ ఉంటాయి చూసారా, కన్నాల్లో ఉంటాయంట. అటువైపు చూడండి, ఇటువైపు కరెక్ట్ గా కన్నంలో అయితే ఫిష్ ఉంది. దాని హెడ్ మీకు చూడొచ్చు అక్కడ ఉంది. ఈ లాంగ్ నోస్ గార్ ఫిషెస్ అనేది లోపలే ఉంటాయి కొండల్లోని. నెక్స్ట్ మనకి ఐరన్ మ్యాన్, హల్క్, స్పైడర్ మ్యాన్, మన తారు మామ అందరు రెడీగా ఉన్నారు. ఈ నియోన్ టెట్రా అంట. పేరు కూడా మనకు మార్వెల్ కి సిమిలర్ గా ఉంది ఇందులో ఫిషెస్ వచ్చేసరికి. నెక్స్ట్ రెయిన్బో షార్క్ అంట. ఇవన్నీ షార్క్స్ రెయిన్బో కలర్స్ లో మారుతూ ఉంటాయంట అవి. ఈ షార్క్స్, ఈ కంటెంట్ వచ్చేసరికి షార్క్స్ ఇది. అక్కడ నుంచి మనం ముందుకు వచ్చేస్తే మనకి ఆస్కార్ ఫిష్ అని చెప్పేసి ఉంది. ఈ ఆస్కార్ ఫిషెస్ కూడా మామూలుగా లేవు. ఈ లోపల అంబియన్స్ చూసుకుంటే ప్రతి దానికి మనకి అంబియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ అంబియన్స్ అన్ని ఒక్కొక్క మూవీస్ లో ఒక్కొక్కటి చూసినట్టు అయితే ఉంది. నెక్స్ట్ ఫిష్ వచ్చేసరికి సిల్వర్ ఆరోవానా అని ఉంది. ఈ సిల్వర్ ఆరోవానా వచ్చేసరికి చూసారా, పైరేట్స్ ఆఫ్ ది కెరేబియన్ మూవీలో ఉంటది కదా షిప్, అలాగే టైటానిక్ మూవీలో కూడా ఉన్నట్టు షిప్స్ ఉన్నట్టు ఆ అంబియన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫిష్ తో పాటు ఇవి కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా నార్మల్ అంబియన్స్ తో ఇక్కడ అయితే
ఈ ఫిష్ నేమ్ లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి లియోపార్డ్ కారీ క్యాట్ ఫిష్ అంట. లియోపార్డ్ కారీ క్యాట్ ఫిష్. ఇది కూడా చాలా డిఫరెంట్ గా, చాలా చిన్నగా, ఫ్రీ సైజ్డ్ గా ఉంది. మామూలుగా లేదు. చూస్తుంటేనే ఎంజాయ్మెంట్ కి మామూలుగా అనిపించట్లేదు. చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి జయంట్ గౌరాణి అని ఉంది దీని ఫిష్. దీని పేరు కూడా గమ్మత్తుగా ఉంది. మీకు ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఇంకా అలాగా ఈ ఇంటర్నేషనల్ పార్క్ అన్నాక ఇంకా ఎక్వేరియం లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కదా. మేము దీంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ వీడియోస్ కూడా తీసాం. ఇంకా జూ అన్నాక ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి కదా, వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, అన్ని యానిమల్స్ వీడియోస్ అయితే తీసాము. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని యానిమల్స్ వీడియో అనేది మీరు మీ ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. అఫ్కోర్స్ నేను చెప్పవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అవన్నీ మీకు కూడా తెలుసు. మీకు ప్రతి వీడియో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూడగలరు. జస్ట్ మీరు ఒక లైక్ చేస్తే మనకి వీడియోకి సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జేబ్రా డానియో ఫిషెస్ అంట. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. కొంచెం జూమ్ చేయి. ఆజంగా ఉన్నాయి కూడా, మనకు చాలా బాగున్నాయి. ఇంకా బయటకు వచ్చేస్తుండగా నా వైపు చూపించు. ఇంకా మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఈ ఫిషెస్ వీడియోస్ కూడా చూపించి నేనైతే మీకు ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపించేస్తా. ఇక్కడ అక్వేరియం ఇన్స్టాంట్ కూడా మనకి మొత్తం బాగుంది. లోపల అంబియన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో పెట్టారు. జస్ట్ ఇక్కడికి రా. మన వీడియో ఎలా కనిపించిందో మీరు చెప్పండి. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉంది ఇక్కడ అక్వేరియం. ఇంక మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా అన్ని జూలాజికల్ అన్ని యానిమల్స్ వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్. బాయ్ గాయ్స్.